హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు టైగర్ రొయ్యలతో కుర్మా చేయబోతున్నాను. స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు ఉంటారు కదా, చేపలు అమ్మే వాళ్ళు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంటారనమాట. టైగర్ ప్రాన్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇలా క్లీన్ చేసి పీసెస్ చేపించుకొని పెట్టేసుకున్నాను అనమాట. మంచిగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటితో కుర్మా చేస్తున్నాను. చాలా సూపర్గా టేస్ట్గా చేసుకోవడము ఎలా అనేది మీకు చూపిస్తాను. చాలా తొందరగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత పెద్ద ఆనియన్స్ 2 చిన్నగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. నిలువుగా చీల్చినటువంటి గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఉంటే వేసుకోండి. ఆ తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అది వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలని పీసెస్ని మనం ఇందులో ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 మినిట్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ అంటే అడుగంటుతుంది అని అనుమానం వచ్చినప్పుడు కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మగ్గనిస్తుండాలి. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే రొయ్యలు అనేవి ఉడకవు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వేసుకుని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ అనే ఆప్షన్స్ను కూడా ఎంచుకోండి. చివర్లో కొత్తిమీర కొద్దిగా ఎక్కువని ఒక చిన్న కట్ట చాప్ చేసి వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీ, రోటీ, జొన్న రొట్టి, అన్నంలోని కూడా చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని విజిట్ చేయండి.